ఏక పత్ని వ్రతము రాముడు ఏ విధంగా పాటిస్తూ ఉన్నాడో ఏక పతివ్రతము సీతాదేవి కూడా పాటిస్తుంది. అది స్త్రీకి గౌరవాన్ని కలిగిస్తుంది. అది స్త్రీ యొక్క ధర్మం. కాబట్టి సంపద ఉంటేనే నాకు భర్త, సంపద లేకపోతే నాకు భర్త కాదు. అందంగా ఉంటేనే భర్త, అందంగా లేకపోతే భర్త కాదు. ఉద్యోగం ఉంటేనే భర్త, ఉద్యోగం లేకపోతే భర్త కాదు అని ఇవాళటి బాలికలు, వివాహం కానటువంటి వాళ్ళు లేదా వివాహం అయినటువంటి వాళ్ళు కూడా తమ భర్తల పట్ల లేదా భర్తలను ఎన్నుకునేటువంటి విషయం లోపల విపరీతమైనటువంటి కండిషన్స్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎన్నుకునేటువంటిది వ్యక్తిన, వ్యక్తి యొక్క గుణాన్న, లేకపోతే వ్యక్తికి ఉన్నటువంటి ఉద్యోగాన్న, దేన్ని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారో ఇవాళటి కన్యలు, మహిళలు ఆలోచించాలి.